కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలం వ్యవధిలో ఇబ్బందులు ఏమైనా అనిపించాయా అసలు ఈయన ప్రభుత్వం సాధించడం? వ్యవసాయం ఏమైనా చేసేది ఎలా ఉందండి మరి రైతులకి కావస్తూ అంటే సాదాసీదా రైతులు ఉంటారు ఎకరం కొత్తగా అడగకుండా ఉండటైతే బాగుండేది, అర్థమైందా? రైతులు బాగా లైన్గా ఉండేవాళ్ళు. కొత్తగా 40,000 ఎకరం ఎప్పుడైతే అడిగాడో జనానికి అనుమానం. పాత చేయలేకపోతే నువ్వు కొత్తది ఇంకా తీసుకొని ఏం చేస్తావు అని ప్రతి వాళ్ళకి అది ఉంది మనసులో. మరి ఎట్ట జరిగిందో చెప్పలేము. జనం చెప్పట్లేదు కానీ అందరికీ ఉంది. నేనేం బయట చెబుతున్నది. అంటే సుమారుగా ఎన్ని వేల ఎకరాలు అంటే అవసరమయ్యే అవకాశం ఉంది రాజధానికి? అప్పుడు ఉండదు సరిపోద్ది. మళ్ళీ 40,000 అన్నాడు కదా, జనానికి అదే రివర్స్ పడింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు రివర్స్లోనే ఉన్నారు. ఇక లాభం లేదు అని అనుకుంటున్నారు. చేసేది మళ్ళీ పాడు పెడితే ఏం చేస్తుంది? అంత కంప ఎవడు బిగుతాడు? 10 ఏళ్ళ నుంచి పాడు పెట్టావు అక్కడ. ఇప్పుడు మడి చేతులు ఉంది కంప. ఆ పొలాలు 3 పంటలు పండే పొలం అది. రైతులు స్వచ్ఛంగా ఇచ్చారు నీకు. మరి దాన్ని చేయలేను నువ్వు అంతవరకు. తర్వాత తీసుకో ఇది, అది అయిపోతే ఇంకా 8,000 ఎకరం తీసుకుని ఎవడు దండవు. 3 వంతులు తీసుకున్న బాధపడరు, ఇస్తారు. అది జనంలో అదే రివర్స్ వస్తుంది కట్టది. అంటే ఇప్పుడు పాతది ఏదైతే తీసుకున్న పొలం ఉందో ఆ పొలమే సరిపోతుంది. ఆ పొలంలో అది లైన్ చేసి ప్లాట్లు ఇవ్వాలిగా, వాళ్ళందరూ ప్లాట్లు ఇవ్వాలిగా రైతులకి. అది బాగు చేసి రోడ్లు వేసి అన్నీ ఇస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ కొత్త పొలం అడుగుతున్నావు నువ్వేం చేస్తావు? 10 సంవత్సరాలు తీసుకుని 10 ఏళ్ళు ఏం చేసా? ఆ మధ్యలో వాడు 3 ముక్కలు అన్నాడు అనుకో, నువ్వు 9 ముక్కలు చేసినట్టుంది. ఇప్పుడు అది 3 ముక్కల్ని కాస్త రాష్ట్రం 9 ముక్కలు అయింది. ఇప్పుడు 9 ముక్కలు అయినట్టు ఉంటుంది. అది జనంలో అది అబ్బాయి పోయి చెప్పండి, ఆయనకేం లేదు. అది రైతులు ఎట్లా అంటున్నారో వాళ్ళు చేస్తున్నారో అని. రైతుకి అంటే ఈయన వచ్చిన తర్వాతనే కొంచెం ఇబ్బంది అనేది ఉందనుకోవచ్చా? వచ్చింది ఇబ్బంది, రైతుకి మామూలుగా ఇబ్బంది రాలా. వాడు ఉండగా 1800 2,000 అమ్మాడు ఒడ్డు. పాత జగన్ వీడు వచ్చినా 1400 ఒడ్డు. 30 కంటే కాల చెబుతున్నా. రైతు ఎంత అంటున్నాడు? మినుములు ఉంటే 6,000 7,000 కొనే దిక్కే లేదా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత అమ్మింది అంటారు మినుము? 10,000 మినుములు అమ్మినాయి, 1,800 ఒడ్డు అమ్మినాయి. టీడీపీ అయ్యుండి కూడా చెప్తున్నారంటే వాస్తవమే. టీడీపీ చెప్పానుగా. అది ఇప్పుడు నీకు ఉండదే ఆడాలి. మళ్ళీ 40,000 ఎకరం అంటున్నావు. నువ్వు ఏం చేస్తావు? 40,000 ఎకరం తీసుకొని ఏం చేస్తావు? రైతులను మోసం చేస్తావా? ఇప్పుడు జనం ఏమంటున్నారో రైతులు మోసం చేస్తున్నాడు అనే మాట కూడా వస్తుంది. నీకు అర్థం కాల చెప్పు. వ్యతిరేకత కూటమి ప్రభుత్వంలోనే వ్యతిరేకత వచ్చేసింది.